చూసారా మేక కాళ్ళ పులుసు మొత్తం కండ్లు లేదండి, అన్ని బొయ్యిలే కనపడుతున్నాయి. అంటే ఈ మధ్యన కొంచెం ఒళ్ళొచ్చాను అనుకోండి, కానీ ఇలాగే ఉండేదేనండి. నేను మేకని కోసేదా, నేను కాళ్ళ పులుసే పెట్టేదా. సంథింగ్ ఇస్ రాంగ్. నీలో ఏదో తేడా ఉంది అమ్మాయి. చూడండి, అల్లుడికి పులుసు కాళ్ళ పులుసు అంటే ఇష్టం అంటే ఆడ పెయిన్ వస్తాను వెతుక్కుపోని. చూసారా కండలు ఏదో ఉట్టి ముడుసులు తెచ్చాడు అలా అవుతాడు అనమాట. ఇవాళ అల్లుడికి కూడా అస్తమాను నా ఇంటికి వచ్చిన మటన్ చికెన్ పులుసులు ఉంటాయి. ఇవాళ కొంచెం మసాలా ఎక్కువ ఇస్తాను, ఇంకా ఇంటికి పోతుంది. ఇంటికి కూడా తిరగపోతే నన్ను అడగాడు. చూసారు కదా. చూసారా మేక కాళ్ళ పులుసు బొయ్యిలు అంటారు, ముడుసులు అంటారు, అనేక రకాలు అంటారు. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుంది. ఇదిగో చూసారా, వాడు పేనాస్తాను ఎత్తుకుపోను ఒట్టి ముడుసులు తెచ్చాడు చూడండి. దీంట్లో కొంచెం ఇలా ఏదో కన్ను ఉండాలి కదండి, ఇలా తెచ్చాడు. ఏంటి అని చెప్పండి. ఆడో పేనాస్తోడండి, తెచ్చాను తప్పదు, వండాలి, వండుతున్నానండి. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. సరేనండి. ఇప్పుడు దీనికి చికెన్లు మటన్ ఇలా కొంచెం నూనెలో ఫ్రై చేస్తే స్మెల్ ఉండదని అయిపోయింది. ఇది అలా కదండి, ముడిసే కదా, ఫ్రై ఏం చేయట్లేదు. ఫస్ట్ గ్రేవీ వేసి చూసారా, నా చేతి మార్చివ్వండి. చూడండి, ఉట్టి ఉల్లిగొద్దైనా సరే ఎంత స్మెల్ వస్తుందో, కమ్మగా వస్తుంది. ఎలా వస్తుంది? కమ్మగా వస్తుంది. మనం తగినంత నూనె పోసుకోవాలండి, లేదు అంటే స్మెల్ రాదు. నూనె పైన కూడా నిలవదండి. ఎందుకండి, మనం చేసుకునేటప్పుడు 200 ఖర్చు పెట్టి మనం తెచ్చుకున్నప్పుడు దానికి తగినంత కూడా అన్ని మసాలాలు వేసుకోవాలి, నూనె కూడా పోసుకోవాలండి. తగినంత ఎక్కువ వేసుకున్నా మళ్ళీ మనకు ఆరోగ్యానికి దెబ్బే. కూరకు తగినంత పోసుకోవాలి. చూడండి ముడుసులు ఎలా తీసుకొచ్చాడు. కొంచెం కండ కావాలి, కండ కొట్టించాలి కదా తమ్ముడు పీనాసుడు. నాకు మళ్ళీ మొత్తం కండ లేదండి, అన్ని బొయ్యిలే కనపడుతున్నాయి. అంటే ఈ మధ్యన కొంచెం ఒళ్ళొచ్చాను అనుకోండి, కానీ ఇలాగే ఉండేదేనండి నేను. అల్లుడు మేకని కోసేదా, నీకు కాళ్ళ పులిసే పెట్టేదా. వద్దు బాబాయ్. అత్త నాకు కాళ్ళ పులుసు ఎట్టు అల్లుడు అత్త అంటున్నాడు అల్లుడు. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. అల్లుడు మేకని కోసేదా, నేను కాళ్ళ పులుసే పెట్టేదా. సంథింగ్ ఇస్ రాంగ్. నీలో ఏదో తేడా ఉంది అమ్మాయి. చూడండి, అల్లుడికి పులుసు కాళ్ళ పులుసు అంటే ఇష్టం అంటే ఆడ పెయిన్ వస్తాను వెతుక్కుపోని. చూసారా కండలు ఏదో ఉట్టి ముడుసులు తెచ్చాడు అలా అవుతాడు అనమాట. సరే ఫోన్లేని ఆడ ఇష్టం, తెచ్చుకున్నాడు, వండాలి అంతే. కాళ్ళ పులుసు కాళ్ళ పులుసు పెడుతున్నాను అల్లుడు అల్లుడు. ఆ విషయం మాకు తెలుసులే. నీకు కాళ్ళ పులుసు పెడుతున్నాను అల్లుడు. అసలేం జరుగుతుంది ఇక్కడ? నాకేం అర్థం కావట్లేదు. మంచి మంచి కారం, మంచి మంచి ఉప్పు వేసి, కారం ఉప్పు మసాలా వేసి నీకు కాళ్ళ పులుసు పెడుతున్నాను అల్లుడు. చూడు, ఉప్పు వేస్తున్నాను అల్లుడు, తగినంత ఉప్పు, తగినంత కారం, మేకని కోసేదా, నేను కాళ్ళ పులుసు పెట్టేదా. మేకైతే మేమే అంటాడు, కాళ్ళ పులుసు పెట్టంత నా మీదెంత ప్రేమత్త. అసలు ఏం జరుగుతుందరా ఇక్కడ? చూడలుడు, తగినంత కారం, తగినంత ఉప్పు, తగినంత మసాలా కూడా వేస్తున్నాను. చూడు, కరెక్ట్ కరెక్ట్, నువ్వేం చెప్పినా కరెక్ట్. నువ్వు నీకు కొంచెం ఎక్కువ వేసేస్తాను కారం మసాలా కూడా. మజాక్ చేస్తున్నావు. నీకు పొగరు అనగలడు. చాలు మరి ఓ బీభత్సంగా రెచ్చిపోతున్నావు. చూసేవాళ్ళుడు అన్నీ వేసేసాను, ఉప్పు కారం వేసేసాను. ఇంకా దీంట్లో వాటర్ వేయాలి అంతే. ఇంకా నా అల్లుడు ఒకటి సాయంత్రం వరకు పీక్కుంటా లాక్కుంటా ఉంటాడా ఆ చీకుల్ని.
నాకైతే ఇష్టం ఉండదు అల్లుడు, నువ్వేదో వండమన్నా వండుతున్నాను అంతవరకుని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసు అంటే పులుసు కావాలంటే అల్లుడు గారికి. అబ్బో చెప్పింది చెయ్యి. చూడల్లుడు, పులుసు పెడుతున్నాను నీకు ఇవాళ. నువ్వు ఇంటికి బాత్రూమ్కి ఉండాలి. నీకు మాట్లాడితే పులుసులు. వద్దు బాబాయ్. మేకల్ని, కోడిల్ని, కుక్కల్ని అన్నీ తినేయటలే, నీకు పని పడలేదు. అత్త ఇంటికి వస్తే చాలు అన్నీ వండి పెట్టమంటావు. చెప్పిందే చెప్పి నష్టపెట్టుకో. చూసారా, పులుసు, అల్లుడికి పులుసు. ఇది కూడా 10 నిమిషాల్లో అయిపోతుందండి. ఇంకా ఆవురు అన్నం తినేయకుండా. కాళ్ళ పులుసు, బొయ్యికుల పులుసు, మురుసులు, ఎముకలు అన్నీ ఇంకా అన్నీ తినేస్తాడు అల్లుడు. అన్ని రకాలు కావాలి. సరే టేస్ట్ వద్దాం. అమ్మో, అబ్బా అదిరింది. సూపర్ రాబాయ్. పుల్లగా కారకారంగా, మసాలా అన్నీ ఉన్నాయి. ఇవాళ అల్లుడికి కూడా అస్తమాను నా ఇంటికి వచ్చినల్లా మటన్ చికెన్ పురుషులు ఉంటాయి. ఇవాళ కొంచెం మసాలా ఎక్కువ ఇస్తాను. ఇంకా ఇంటికి కూడా తిరగకపోతే నన్ను అడిగాడు. అయిపోయి ఏంటి బీభత్సం వచ్చినల్లా ఇంకా కాళ్ళ పులుసు, వాళ్ళకి గోంగూర, తోటకూర అన్ని పులుసులు అంటే ఎలాగా? అందుకే నీకు ఇవాళ ఎలా చేస్తాను అలా చేస్తాను. సరే కంగారు పడకు, మళ్ళీ ఇంకొకసారి నేను అడగకుండా ఉండాలి నువ్వు అల్లుడు. ఉడుకుతుందండి, చాలు. దగ్గరికి అయ్యాక దింపేద్దామండి. 2 టమాటా ముక్కలు కూడా వేద్దామండి. పుల్లగా బాగుంటుందండి. టమాటా టేస్ట్ వేరు, చింతపండు టేస్ట్ వేరు, అయినా 2 కూడా కన్ఫ్యూజ్ బాగుంటుందండి పులుసు కూడా. కరివేపాకు, కొత్తిమీర మన ఇష్టం అండి, వేసుకోవచ్చు. ఉన్నదే వేసాను నేను, అంతే. 10 నిమిషాలకి ఉడికాక అప్పుడు మీకు అది కూడా నేను చూపించాను. అది తిన్న వాళ్ళు ఏ ఏజ్ వాళ్ళు తింటే కూడా ఎలాగా ఇస్తారో నేను చెప్తాను. చూసారా, కలర్ఫుల్గా చూడండి ఎంత బాగుందో చూడండి. ఇంకా అల్లుడు ఈ ముడుసులు పులుసు తిని ఉంటుంది ఇంకా బేవత్సం. గిన్నెలో పోసేమాట అయిపోయిందా? ఆల్రెడీ గిన్నెలో పోసేనా? నిమ్మగింజలు ఏంటి కదా. చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉన్నది చూడండి ఎంత బాగుందో చూడండి. ఒక్కొక్క కాలు తింటే ఉంటుంది నా స్వామి రంగా, ఇంక లోటు ఉండదు. నువ్వు గొప్ప రసికడుని తెలుసు, మరి ఇంత రసికడు నాకు తెలియదయ్యా. సరే ఇంకా దాంట్లో మన కొత్తిమీర, పుదీనా మన ఇష్టం, ఎంత ఉంటే అంత వేసుకోవచ్చు దాంట్లో. మంచిగా కానీ చెడ్డ ఏమి కాదు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. బొయ్యికుల పులుసు, ముడుసుల పులుసు, ఎముకల పులుసు, చూడండి ఎంత బైక్ ఉందో. చూసారు కదా ఎంత బాగుందో, చూసారు కదా. ఇది గనక నా అల్లుడి గనక తింటే, 2 ముడుసులు తింటే బేబచ్చం, ఇంకా సంక నాకిపోతావు. ఫస్ట్ నైట్ 3 రోజులు మంచం మించి లేక, ఎందుకో అని అడగకుండా అబ్బా నాకు చిగ్గేస్తుంది. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మీకు తెలుసు కదండి. అబ్బో నేనే అసలు ఉండలేకపోతున్నానండి బాబోయ్. ఇంకా చూసారా ఎంత బాగుందో చూడండి, కలర్ఫుల్గా నూనెతో ముడుచులు, కొత్తిమీర, కరివేపాకు కూడా చాలా బాగుందండి. తిన్న వాళ్ళు వదలరండి, ఇంకా తెలుసు కదండి.